చెప్పు నాయన. శ్రీ గురుభ్యో నమః. చెప్పు. ఎట్లా ఉన్నారు గురువు గారు? ఏది ఎట్లా ఉందని అడుగుతున్నావు? ఆత్మ ఎట్లా ఉంది అని అడుగుతున్నారు. ఆత్మలో మార్పు లేదు, నీలోను నాలో సృష్టిలోను. కనపడిపోయేదంతా అసత్యమని గుర్తించు. పుట్టి పెరిగి నశించేది అసత్యము. ద్వైత జ్ఞానం అంతా అసత్యము. కానీ ద్వైతం నుంచే కదా ద్వైతంలో రావాల్సింది. అసలు అద్వైతం వచ్చేది నీ స్వరూపమే అద్వైతం అయితే. నీవే ఆత్మగా ఉంటూ వచ్చేదేముంది? కొత్తగా రావాల్సింది ఏమీ లేదంటారు. అసలు రావటానికి ఏముంది కనుక చెప్పు. మరి ఇది అక్షమాలలో సుఖ సముద్రం పొంగ వాంగ్మనం నడంగా ఈరుకనవరు అందరు అంటారు కదా వారు. ఏమంటాడు మళ్ళీ చెప్పు. సుఖ సముద్రం పొంగ వాంగ్మనం నడంగా ఈరుకనవరు అందరుణాచల. ఏది స్మరించినప్పటికీ అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతారు నాయన. జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురు లేరు. ముగ్గురు మానసికాలే. ఇంత అసత్యమైన ఆత్మని విడిచి లేపిది. ఆత్మతోనే ఆత్మగానే ఉంటాయి, ఆత్మని తెలియకుండా ఉంటాయి. పైగా అది మీరు చెప్తుంటే అంతా ఉసిరికాయ చేతిలో పెట్టినట్టుగా ఉంటుంది గురువు గారు. ఎందుకని ఉన్నదే అది కాబట్టి, ఉన్నదే సత్యము కాబట్టి. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానం అందు సృష్టికి తావులేదు. బంధము లేదు, మోక్షము లేదు. వింటున్నావా? వింటున్నాను గురువు గారు, శ్రద్ధగా వింటున్నాను మీ మాటలు. కాబట్టి ఆలోచన వస్తే మాయ ఆవరిస్తుంది. ఆలోచన లేకపోతే ఆత్మే ప్రకాశిస్తుంది. నిన్ను బంధించేది నీ ఆలోచనలు. మరి ఈ ఆలోచనలు ఎక్కడ ఆగుతాయి? ఎక్కడ ఆపాలి? నువ్వు ఆపేదేం లేదు. వాడి జోలికి పోకపోతే చాలు, విస్మరించు. ఆలోచనలు విస్మరించగలిగితే ఆత్మే దానంతరది ప్రకాశిస్తుంది అక్కడ. కొత్తగా ఏది రాదు నాయన. సరే గురువు గారు. కొత్తగా వస్తుంది, మేము దాన్ని దర్శించవద్దు అనుకుంటే పొరపాటు. ఏది కొత్త ఇది పోవటానికి కూడా ఇది ఇప్పుడు లేదు, ఉన్నట్టు కనపడుతుంది అంతవరకే. ఈ అహంకారము తల ఎత్తినప్పుడు లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా అనిపిస్తుంది. అందుకనే అంతఃపురము, అందుకనే మౌనము, అందుకనే విచారము, అందుకనే వైరాగ్యము. ఇవన్నీ నిశ్చలత్వానికే పనికొస్తాయి. ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది నాయన. ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ ఉంటుందంటారు కదా. ఉండే అది అదే నేను, అదే జ్ఞానము, అదే ఎరుక, అదే పరబ్రహ్మము. దాని అనుగ్రహంతోనే నీకు బంధాలు తెగిపోతాయి, జన్మరాహిత్యం వచ్చేది అదే. మరి నేను పుట్టలేదని తెలుసుకోమంటారు మహర్షులు వారు. నేను ఇది ఏది అనుకుంటున్నావుగా, అటువంటి వాడు లేడు. ఉన్నది ఆత్మే, ఉన్నది ఎరుకే, ఉన్నది తురీయము. అవస్థలు గాని, సృష్టి గాని, బంధాలు గాని, మోక్షము గాని ఏది ఉండదు నాయన. కాబట్టి చాలా మంచి మాట చెప్పారు గురువు గారు. అత్యంత తేలికైనది ఊరక ఉండుట. సంకల్పములు తల ఎత్తకుండా నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నం అవసరం. ఆ తర్వాత ఈశ్వరాజ్ఞ అది ఏం చెయ్యాలో అది చేస్తుంది. ఆ ఉచ్చతర శక్తి నిన్ను వదిలిపెడుతుందా? నిన్ను కూడా దరికి చేరుస్తుంది, నిన్ను కూడా తనలో కలుపుకుంటుంది.
నిన్ను కూడా అంతమొందించి అది ప్రకాశిస్తుంది. ధన్యవాదాలు గురువు గారు, మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషం నాయన. ఊరక ఉండుటే శ్రేయస్కరము. సరే గురువు గారు. మంచిది, శుభం. సాయిరామ్ సాయిరామ్. అమ్మ రామలక్ష్మి, మహర్షుల వారు సినిమా తెరని ఎందుకు ఉదాహరణ కింద చెప్పారు అంటే, ఈ నిత్య జీవితంలో కూడా చూచేవాడు ఎంత అసత్యమో చూడబడేవి కూడా అంతే అసత్యములు అని చెప్పటానికి. నీవు ఎవరో సినిమా తీశారు, వేస్తున్నారు, చూస్తున్నావు అని అనుకుంటున్నావు. ఆ దృష్టికోణం కాదు ఇది. చూచేవాడు చూడబడేది సినిమాలో ఉంది కదా, ఈజ్ ఇట్ నాట్? ఇక్కడ కూడా ఈ దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఇతరులని ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నానంటావు. ఆ చూచే నేను ఉన్నదేమో చూడు అంటే, ఒక భ్రమజనితమైన నేను ఒక భ్రమజనితమైన లోకాన్ని చూస్తున్నది సినిమాలో లాగా అని చెప్పటం. అదే ఇక్కడ అన్నారు, an illusionary being watching an illusionary world. దీనికి ఇంకొక ఉదాహరణ మీ అందరి అనుభవంలో కూడా ఉన్నది. మనిషి కలగంటూ ఉంటాడు. కలలో ఎన్నో ప్రదేశాలు, ఎన్నో విషయాలు, ఎన్నో సంఘటనలు చూస్తూ, గుర్తిస్తూ, అప్పుడప్పుడు భయపడుతూ, ఆనందిస్తూ తిరుగుతున్నాడా లేదా? జాగ్రత్త అవస్థ నుంచి ఏమైనా తీసుకెళ్ళాడా అక్కడికి? లేదే. మనస్సులో దాగి ఉన్న వాటిని బయట ఉన్నట్టుగా అనుభవిస్తున్నాడు. దీనికి ఉదాహరణ కూడా చెప్పారు గతంలో. జాగ్రత్త అవస్థలో సుష్టుగా భోజనం చేసి రేపటి కొంత అన్నం కూడా అట్టి పెట్టుకుంటాడు. వాడు కలగంటూ కలలో ఆకలితో అలమటిస్తున్నట్టు ఉంటుంది. మరి అలమటిస్తున్న ఆకలికి జాగ్రత్త అవస్థలో తిన్న అన్నం పనికి రావాలిగా, పనికి రావటం లేదుగా. కలలో ఉన్నటువంటి మిథ్యా భోజనం చేసి తాను తృప్తి చెందుతున్నాడా లేదా? తీరా బయటకు వచ్చాక ఏమంటాడు? కళ అసత్యం అంటాడు. ఎందుకంటున్నావు జాగ్రత్త అవస్థకు వచ్చి కళ అసత్యమని? ఇక్కడ ఉపాధులు మారిపోయినాయి. సూక్ష్మదేహమైన మనస్సుతోటి కలగన్నప్పుడు స్థూలదేహమైనటువంటి ఈ జాగ్రత్త అవస్థలో ఈ అహంకారము స్థూలదేహంతో ఉన్నప్పుడు కళ అసత్యం అంటున్నాడు. అవునా కదా? కళ అసత్యమైతే కళకు అనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? దానికే మహర్షులు వారు చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలు సత్యమవుతుందా? కళ అసత్యమైతే కళకు అనేవాడు సత్యమవుతాడా? అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. an illusionary అహంకారం, ఇల్యూషనరీ ప్రపంచాన్ని, స్వప్న జగత్తుని చూస్తున్నాడు. అటువంటిదే ఈ జాగ్రత్తావస్థ కూడా అని చెప్పడం జరిగింది. ఇంకా ఎట్లా చెబుతున్నారు? నీవు ఈ ప్రపంచము, నువ్వేమంటున్నావు? స్థూలదేహంతో జగత్తును చూస్తున్నావు. జగత్తు ఒకటి ఉంది కాబట్టి నేను చూస్తున్నానంటావు. దేహము లేక జగత్తును చూచిన వాళ్ళు ఉన్నారా అంటూ కూడా మహర్షులు వారు ప్రశ్నించారుగా. మీ అనుభవం ఏంటి? స్థూలదేహం లేకపోతే జగత్తును చూశారా? లేదుగా.
కాబట్టి నీవు ఈ ప్రపంచము ఎంత సత్యమో అంటే ఆర్ యాజ్ రియల్ యాజ్ ది సినిమా ఫిగర్స్ అండ్ ది సినిమా వరల్డ్. ఈజ్ ఇట్ నాట్? సినిమా ఏమన్నా సత్యమా? కాదు కదా. అంటే దీని అర్థం జాగ్రత్త సుషుప్తలు లేదా ఈ మధ్యలో స్వప్నావస్థ, ఈ మూడు కూడా అసత్యము లేను అని చెప్పటం. దర్ ఆర్ ఇల్యూషన్స్. కాబట్టి నేను చూస్తున్నానని అంటావు, పైగా అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అంటావు. అక్కడ ఉన్నట్టు దేహం చెప్పిందే, సంసారం చెప్పిందే, జగత్తు చెప్పిందే, ప్రదేశాలు చెప్పినయ్యా, ఇతరులు ఏమన్నా చెప్పారని లేదు. కానీ నువ్వు చెబుతున్నావు వారు ఉన్నారు, అన్యులు ఉన్నారు, మంచి చెడు ఉన్నది ప్రపంచంలోనని. అది నీ భావన. ఈ భావన ఎవరికో చూడు, వాడంత సత్యమో జగత్తులో జరుగుతున్నటువంటి విషయాలు కూడా అంతే సత్యం. కాసేపు నిద్రపోతే ఇదంతా ఏమైంది? నీతో కలిపి నీవు చూస్తున్నది అదృశ్యమైపోయిందిగా. కాబట్టి ఇదంతా భ్రమజనితమని చెప్పటం, అసలు అహంకారమే పుట్టలేదని చెప్పటం. అందుకే నేనెవరన్న విచారం చేయమంటాం. పొరపాటునైనా దేహం చెప్పిందా ఉన్నట్టు లేదుగా. జగత్తు చెప్పిందా, సంసారం చెప్పిందా, నువ్వు అనుకునే దైవం చెప్పాడా తాను ఉన్నట్టు? నీవు అనుకుంటున్నావు దైవం ఉన్నాడని, జగత్తు ఉందని, దేహం ఉందని, బంధాలు ఉన్నాయని, ఇతరులు ఉన్నారని, జనన మరణాలు ఉన్నాయని అనుకుంటున్నావు. అది నీ భావన. కాబట్టి భావించేవాడు ఉన్నాడేమో చూడు అనేదే ఇక్కడ ప్రశ్న. వాడు లేడు. ఉనికి లేనివాడు ఉనికి లేనటువంటిది ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందుకనే ఆదిశంకరులు కూడా అమ్మాయి సందర్భంలో జనన మరణాలు ఆలోచన అన్నాడు. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఆలోచన రహిత స్థితి యందు నేను ఉన్నానన్న జ్ఞానం మాత్రమే ఉంటుంది. అదే ఆత్మ, అదే అహంస్ఫురణ, అదే తురీయము, అదే ఉనికి, అదే ఎరుక. మనం ఇక్కడ మాటలతో చెప్పుకోవటం కుదరదు. అది ఆత్మ అనుభవం ఈ మాయాజీవుడికి ఉండదమ్మా. ఎంతసేపటికి కర్తృత్వంతో, వాసనలతోటి, బంధాలతోటి, మంచి చెడులతోటి, సుఖ దుఃఖాలతోటి సతమతమవుతూ ఉంటాడే తప్ప మరొకటి కాదు. ప్రతి ఒక్కరూ ఈ మాయలోకి పిడికడి ప్రార్థనతో వస్తారు. అందులో పుట్టుక మరణం ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. ఏ క్షణం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలి, ఏది పొందాలి, ఏది పోగొట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టిన్డ్. ఈ మాయ అంతా ఒక్క ఆత్మ ప్రకాశం మాత్రం ప్రావర్త కర్మలో ఉండదమ్మా. కారణం అది పుట్టలేదు కాబట్టి. అదే అంటారు మహర్షులు వారు, నేను పుట్టలేదని తెలుసుకో. అంటే అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము, జీవభావన అసలు పుట్టలేదు. ఆత్మకి పుట్టుకే లేదని, ఎట్నుంచి చూసినా ఇది అసలు లేదని. ఆత్మకి పుట్టుక లేదు, ఎప్పుడు ఉండేదని పుట్టుకేమిటి? అదే నేను ఉన్నాను అన్న అహంస్మరణే. దాన్నే ముక్త స్థితి అని మాయలో చెప్పుకుంటారు. మంచిది, విచారించు. ఎన్ని ఉదాహరణలు చెప్పినా అవి ఒక అవగాహనకే తప్ప ఏ గురువు కూడా, ఏ గ్రంథము కూడా ఆత్మ ప్రకాశాన్ని అందించదమ్మా. ఆ ఉच्चతర శక్తి అనుగ్రహం చేత అది ప్రకాశిస్తేనే తప్ప వేరు
మార్గము లేదు, సాధించేది కాదు. కారణం, సాధించేవాడు లేడు అక్కడ. మంచిది, విచారించు. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, శ్వాస మీద ధ్యాస అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఆలోచన మూలము, శ్వాస మూలము రెండు ఒకటే ఉన్నది కాబట్టి. నీవు గాలి పీల్చి వదిలిపెడుతున్నప్పుడు మాత్రమే మాట్లాడగలవు. నీ ఆలోచనలు ప్రాణశక్తితో కూడుకుని ఉంటాయి. అంటే ఆలోచనలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో దాని మూలము, గాలి పీల్చి వదిలిపెట్టేటటువంటి ప్రక్రియ మూలము రెండు ఒకటే ఉన్నది నాయన. దీని అర్థం ఏంటంటే, ప్రాణాయామం చేసినప్పుడు అంటే పూరక రేచక కుంభకాలు చేసినప్పుడు ఒక వైలెంట్ మైండ్ సైలెంట్ అవుతుంది. అంటే ఆలోచన ప్రవాహానికి ఒక అడ్డు తగులుతుంది, నిశ్చలతకి వస్తుంది. దీనికి కారణం ఇందాక చెప్పినట్లు ఆలోచన మూలము, ఇక్కడ గాలి పీల్చుకుని వదిలిపెట్టేటటువంటి ప్రక్రియ మూలము రెండు ఒకటే ఉన్నాయి. అంటే నేను ఉన్నాను అనేటటువంటి సత్యస్థితి ఒకటి ఉండబట్టి ఈ వ్యక్తిత్వము బయటికి వస్తుంది. అందుకని తిరిగి మూలాన్ని చేరటానికి, నీవెవరివో తెలుసుకోవటానికి మరి ప్రాణాయామం కూడా ఉపయోగపడుతుంది కదా. అంటే నిశ్చలత్వం వరకే ఇది కూడా. శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు రమణ మహర్షుల మాటల్లో చెప్పాలి అంటే, స్వరూప జ్ఞానమందు కేవల కుంభకాలే ఉంటాయి అన్నారు. అంటే కుంభకము అంటే అంతర్కుంభకం కావచ్చు, బాహ్య కుంభకం కావచ్చు. అంటే గాలిని స్తంభించడం జరుగుతుంది. అంతవరకు దేనికి? గాలిని స్తంభించినప్పుడు నీకు ఆలోచనలు కూడా స్తంభించిపోతాయి, ఉండవు. గాలి పీల్చి వదిలిపెట్టే ప్రక్రియలోనే నీకు ఆలోచనలు, మాటలు ఇవన్నీ బయటికి వస్తాయి, లేకపోతే రావు. కనుక శ్వాస మీద ధ్యాస, దాని ఉద్దేశం ఏమిటి అంటే మూలము వెతుకు అని అర్థం. నీవు దేహము కాదు అని అర్థం. దేహివి. దేహం కలిగినంత మాత్రాన నువ్వు దేహం ఎట్లా అవుతావు? ఆ నేను మూలం వెతికితే అది ఆత్మై కూర్చుంది, అహంస్మరణై కూర్చుంది. యోగ మార్గాలన్నీ కూడా వృధా కాదు నాయన. అవన్నీ కూడా నిశ్చలత్వానికే పనికొస్తాయి. అంతవరకు జ్ఞాన యోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, కుండలిని కావచ్చు, ఏదైనా కావచ్చు, మనస్సుని నిశ్చలత వైపుకు తీసుకువెళుతుంది. ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. నిశ్చలం ఎప్పుడైతే ఏర్పడిందో ఇక ఆలోచనలు ఆగిపోతాయో అక్కడ నేను ఉన్నాననేది మాత్రమే అనుగ్రహం చేత ప్రకాశిస్తూ ఉంటుందని
మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్వాస ఎంత సరళంగా ఉంటుందో గమనించమని కాదు. అక్కడ గాలి పీలుస్తున్నావా లేదా, గాలి యొక్క గమనం ఏమిటి అని కాదు. గాలి పీల్చాలన్నటువంటి యొక్క స్థితి ఉన్నదే, అది అయత్న సిద్ధము. నిద్రపోతుంటే నువ్వు గాలి పీల్చుతున్నావో లేదో తెలియదు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు పని కట్టుకుని గాలి పీల్చరు కదా. ఆలోచనలు, కర్మలు సాగిపోతూ ఉంటాయి. దానంతరది గాలి పీలుస్తూనే ఉంటుంది. ఇదే అమ్మ ఈజ్ ఇట్ నాట్? ఇక్కడ ఈ దృష్టి మూలాన్ని అంటే వాయు మూలమన్నా, వాక్కు మూలమన్నా, ఆలోచన మూలమన్నా అంతా ఒకటే. నిన్ను నీవు తెలుసుకోవటానికి, అంటే నీవు నీవుగా నిలిచి ఉండటానికి ఇది ఒక ప్రక్రియ అని యోగాభ్యాసంలో చెప్పటం జరిగింది. కనుక ధ్యాస అంటే నీ దృష్టి అన్య చింతనలో కాకుండా గాలిని పీల్చి వదిలిపెట్టే ప్రక్రియ మీదికి నీ మనస్సు మళ్ళినప్పుడు, ఇందాక చెప్పినట్లు మనోమూలము, వాయుమూలము రెండు ఒకటే ఉన్నాయి. అంటే ఆ స్థితికి చేరినప్పుడు నువ్వు గాలి పీలుస్తున్నావు లేదో కూడా నీకు తెలియదు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే సుషుప్తావస్థలాగా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు నువ్వు గాలి పీలుస్తావు ఎవరికీ తెలియదుగా. అయినా ప్రక్రియ సాగిపోతూ ఉందిగా. నిద్ర అజ్ఞానం కాదని, నిద్రలోని సహజత్వం ఉందని కూడా మహర్షులు వారు చెప్పడం జరిగింది. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి ఆ సహజత్వం జాగ్రత్తలో కూడా తీసుకురా అన్నారు. తీసుకురా అంటే జాగ్రత్త సుషుప్తి అని వర్ణిస్తూ ఆలోచనలే స్థితిలో ఉండు అని అర్థం. మౌనంగా ఉండమని, వృత్తిరాహిత్యం కమ్మని, అంతవరకు మంచిది. విచారించింది ఆయన. నీకే అర్థమవుతుంది. నిశ్చలంగా ఉండు అంటే ఆలోచన లేకుండా ఉండమని. దేన్నైనా గమనిస్తున్నప్పుడు అది ఆలోచనేగా, అది కూడా ఆగిపోతుంది. నాయన ఉండదు. మంచిది. మౌనమే శరణ్యం. అమ్మా రామలక్ష్మి, నువ్వు పంపినటువంటి ఇంగ్లీష్ పదాలకి ఉన్నంతలో తెలుగులో రాసుకుని నీకు చెబుతున్నాను. ఏమని అడుగుతున్నావు? చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుంది అని. ఇక్కడ నీ దృష్టిలో ఆత్మ చనిపోదమ్మా. ఆత్మ అంటే కాన్షియస్నెస్, ఆత్మ అంటే ఎరుక, ఆత్మ అంటే ఉన్న సత్యము. కానీ నువ్వు దేహాత్మ బుద్ధితో దేహమే ఆత్మ అని అనుకోవటం వల్ల ఆ దేహము రాలిపోతే నాది దేహం అన్నవాడు ఏమవుతుంది అన్న దృష్టికోణంలో నీవు అడుగుతున్నావని నేను అనుకుంటున్నా. ఓకే. ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో తల్లి. అసలు ఈ మాయాజీవుడు దేహాలని ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? వాసన చేత, కోరికల చేత, బంధం చేత.
కర్తృత్వం చేత, ఇవన్నీ కూడా ఒక రకమైన మానసికమైన ధోరణులు. మనస్సు కూడా ఒక సూక్ష్మదేహం అమ్మా. ఏ విధంగా అయితే స్థూల సూక్ష్మ కారణ దేహాలతో ఈ మాయా నేను అంటే జీవుడు, లేని జీవుడు, ఒక అభూత కల్పన, ఇది ఇట్స్ ఎ ఫ్యాంటమ్. వీటి దేహాలు మార్చుకుంటూ పోతూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నారు? అర్జున, నువ్వు నేను పుట్టలేదు, అంతేకాదు పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది మళ్ళీ పుట్టక తప్పదు. ఏది పుడుతుంది, ఏది మరణిస్తుంది అని చూచినప్పుడు దేహం పుట్టినట్టు దేహం చెప్పటంలే. నీవు చెబుతున్నావు పలానా దేహం కనపడటం లేదు, పోయిందని. ఓకే, నాది దేహం అనే వాడికి, మాయా నేనుకి పుట్టుక లేదు, మరణము లేదు, అది శాశ్వతం. ఎందుకని? అభాస కాంతిలో మాత్రమే ఈ మాయా నేను కనపడుతుంది. అది దేని మీద ఆధారపడి ఉంది? ఆత్మజ్ఞానం మీద ఆధారపడి ఉంది. దీనిని ఆదిశంకరులు చిచ్చల గ్రంథి అన్నారు. ఇటు జడము కాదు, అటు చైతన్యము కాదు, మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఎంత మాయావి అయినా ఆత్మ లక్షణాలు దీనికి ఉన్నాయబ్బా. దేనితోనూ కలవకపోవటం, తనకు తానుగా ఉండటం. ఇక్కడ ఈ మాయా నేను తన మూలం తెలుసుకోలేదు, ఆత్మ తెలుసుకోగలదు. ఎందుకని? ఇది అభాస కాంతి కాబట్టి. చంద్రుడు తన ప్రకాశాన్ని తెలుసుకోలేడు, సూర్యకాంతి వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి. సరే, ఇంకో మాట ఏమని అడుగుతున్నావు? మనం గాని చనిపోయిన వాళ్ళని ఎందుకు పరస్పరం చూడలేవు? నీ ఉద్దేశంలో చూడటం అంటే ఇంద్రియాలతోటి, మనస్సుతోటి భౌతికంగా గతించిన ఆకారాన్ని చూడటమా? కాదు కదా. కానీ చూడవచ్చు. ఎలా చూడవచ్చు? స్వప్న లోకంలో చూడవచ్చు. ఎందుకని చూడవచ్చు? ఇదంతా మానసికమే కాబట్టి. ఈ జాగ్రత్త అవస్థలో స్థూల దేహం నీవు అనుకున్నప్పుడు స్థూల జగత్తు ఇతరులు కనపడతారు, వాళ్ళు నిజం అనుకుంటున్నావు. అందులో ఆప్తులు ఎవరైనా పోయినారనుకోండి, వారు స్థూల దేహంతో నీ కలలో, స్వప్నలోకంలో కనపడతారు. నీవు సృష్టించుకుంటే కనపడతారు. నీవు సృష్టించినట్టు నీకు తెలియదు. అదిగో చనిపోయిన వారు కనపడ్డట్టుగా కూడా నీకు తెలియదు. వారి బ్రతికున్నట్టుగానే నీవు వారితో మాట్లాడతావు, సంభాషిస్తావు. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, నీవు సమాధానం చెబుతావు. ఆ స్వప్నంలో ఏనాడో చనిపోయిన ఆయన కనిపించాడు అన్న భావన నీకు ఉండదు. కానీ తిరిగి నీవు జాగ్రత్తావస్థకి వచ్చినప్పుడు ఫలాని వాళ్ళు కనిపించారు, నేను మాట్లాడాను, నా యోగక్షేమం అడిగారు అని నీవు ఆ మనస్సులో జరిగిన దాన్ని జాగ్రత్తావస్థలో రిపీట్ చేసుకుంటావు. ఓకే, సరే, ఇప్పుడు అర్థమైందిగా పరస్పరం ఎందుకు చూడలేరు అంటే, చూచేవాడు, చూడబడేవి రెండూ కూడా మానసికాలే కాబట్టి చూడలేడు. అనుకుంటే చూస్తాడు, అనుకోపోతే చూడలేడు. ఇప్పుడు కూడా గతంలో జరిగిన విషయాలని ఈ జాగ్రత్తావస్థలో నీవు మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకుని
చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, వాళ్ళ సమాధానాలు తిరిగి వింటున్నావు. అవునా కదా? దాన్నే మనం గతాన్ని స్మరించటం అంటాము. అదేవిధంగా కొందరు పూర్వజన్మను కూడా స్మరించగలరు. ఎందుకని? ఉపాధులు మారినయ్యే తప్ప అహంకారం ఒకటే ఉంది కాబట్టి ఆ విషయాలను కూడా ప్రస్తావించటం జరుగుతూ ఉంటుంది. ఓకే, సరే. చివరగా ఏమంటున్నావు? సిద్ధపురుషులు, ఋషులు, మహానుభావులు రకరకాలుగా తత్వజ్ఞానం చెబుతూ ఉంటారు. నిజమే, ఎవరి ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్కరూ కూడా ఆఫ్టర్ డెత్ అని చెప్పలేరు. నిజమే. ఎందుకు చెప్పలేరు? అసలు జనన మరణాలే లేవు కాబట్టి. సిద్ధ పురుషులు అంటున్నావు అంటే మూలము నెరిగిన వారు అనుకుందాం. జ్ఞానులు, ఆత్మగా నిలిచిన వారికి సృష్టి ఉండదమ్మా. అంటే జ్ఞానమే ఉంటుంది, అన్యత్వం ఉండదు. ఎవరు పుడుతున్నారు, ఎవరు పోతున్నారు అనే ప్రస్తాపన తల ఎత్తదు. దేహంతో ఉన్నప్పటికీ ఈ దేహం కూడా ఆత్మే, ఆత్మగన్యంగా ఏదీ లేదు. ఈ సర్వము, ఈ జనన మరణాలు ఆత్మలోనివే, సృష్టి యావత్తు ఆత్మే అనేటువంటి భావన సిద్ధ పురుషులకి ఉంటుంది. ఆ మనస్సు వచ్చినప్పుడు. మనస్సు రాలేదనుకో ఆత్మగానే ఉండిపోతారు. ప్రపంచం ఎటుపోతున్నది, ఎవరు పుడుతున్నారు, ఎవరు పోతున్నారు అనే ప్రస్తాపన ఉండదు. ఇంకో విషయం ఏమిటి అంటే సముద్రంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రాన్ని విడిచిలేవు కదా, అన్నీ సముద్రంలోనే ఉంటాయి కదా. కనుకమ్మా ఇంకా ఏమని అడుగుతున్నావు? అంతా శూన్యమే అని మహర్షి కూడా అన్నారు. ఇక్కడ శూన్యము అంటే ఏది లేదని కాదు, చూచేవాడు చూడబడేది లేదని అర్థం. ఆత్మ శూన్యము కాదమ్మా. ఆత్మ చాలా పటిష్టమైనటువంటి ఎరుక, జ్ఞాన వృత్తి చేత అది తనకు తానుగా గుర్తించుకోగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది తల్లి. ఈ మాయలో ఇంక దేనికి ఉండదు. అంతవరకు దేనికి? దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా? ఇతరులు ఉన్నట్టు చెప్పారా? తల్లిదండ్రులు ఉన్నట్టు చెప్పారా? నీవు గుర్తించావు. నీవు నా తల్లిదండ్రులు అంటున్నావు, నా భార్య బిడ్డలు అంటున్నావు, నా సంసారం అంటున్నావు, నా ఇల్లు అంటున్నావు. ఇవన్నీ కూడా నీ భావనలే తప్ప నిజానికి సృష్టిలో ఏ ఒక్క వస్తువు కూడా ఈ మాయలో తన ఉనికిని చెప్పుకునే స్థితిలో ఉండదు. కారణం అది లేదు కాబట్టి. అవన్నీ మానసిక ధోరణులు కాబట్టి. కాబట్టి ఏది లేదు అని గుర్తించేవాడు ఒకడు ఉండాలిగా. ఇది శూన్యంగా ఉన్నది అని చెప్పేవాడు ఉండాలిగా. అంటే అర్థమేమిటి? నాకు తెలుసును, నాకు తెలియదు అని చెప్పటానికి, ఈ ద్వంద్వానికి అతీతమైనది నీ సహజత్వము. అంటే ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే తురీయము. తురీయం అంటే అవస్థాత్రయములు లేనిది. మరి అక్కడ ఏముంటుంది? తనకు తానుగా ఎరుక మాత్రమే ఉంటుంది. అది ఒకటే ఉంటుంది, దానికి అన్యత్వం ఉండదు.
అది అన్యత్వాన్ని గుర్తించదు. ఇక్కడ జీవుడు గుర్తిస్తున్నట్టుగా. ఇక్కడ జీవుడికి ఇందాక చెప్పినట్లు అంతా అన్యమేగా. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, కష్టసుఖాలన్యము, చివరికి ఆత్మ కూడా అన్యంగా భావిస్తాడు. అందుకనే నాకు తెలియటం లేదని అంటారు. కాబట్టమ్మా, జనన మరణం లేవని గుర్తించటమే ఈ మాయ యొక్క పరమావధి. నేను పుట్టలేదని గ్రహించటం. ఇక్కడ నేను అంటే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మాయా నేనుకి పుట్టుకే లేదని, అది ఒక భ్రమజనితమని. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఏ విధంగా అయితే లేని పాము ఉన్నట్టు నీవు భయపడ్డావో, ఇక్కడ కూడా నీవు దేహమని, ఇతరులున్నారని, కర్తృత్వం ఉందని, ఏదో సాధించాలని, కోరికలు బంధాలు ఉన్నాయని నీవు అనుకోవటం అనేది మాయలో జరుగుతుందమ్మా. తీరా విచారిస్తే అట్టి జీవుడే లేడు, ఉన్నది ఆత్మ. అది ఒకటే ఉంటుంది తల్లి. దానికి జీవుడు కూడా ఒకడే ఉంటాడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు. ఎలా కనపడతారు? స్థూల దేహానికి స్థూల జగత్తులో తనలాగే ఇతరులు కనపడతారు. స్త్రీ పురుష భేదము కనపడుతుంది, ఉచ్చరీచ భేదము కనపడుతుంది, మంచి చెడు భేదం కనపడుతుంది. అదేవిధంగా నిద్రావస్థలో మరి నీకు అన్యత్వం లేదుగా. కనుక నీవు ఆందోళన పడద్దు. నేను పుట్టలేదు అంటే అహంకారానికి పుట్టుకే లేదని గ్రహించు. ఆత్మపరంగా తీసుకున్నా ఎప్పుడూ ఉండేదానికి పుట్టుకేమిటి, మరణమేంటి? అది ఎరుక, అది అనుగ్రహము, అదే గురువు, అదే దైవము, అదే సర్వము. ఈ సర్వాన్ని నడిపించేది మరి ఆ ఉच्चతర శక్తే కదా. అదే అహం స్ఫురణ, అదే ఉన్నానన్న ఎరుక. మంచిది, విచారించు. ఇంకేమైనా అనుమానాలుంటే అడుగమ్మా. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఆందోళనకి కారణం మూలము తెలియకపోవటం వల్ల. తెలియట అంటే మూలంగా ఉన్నప్పటికీ నేనంటే పరిమితమైన జీవుండని, కర్తనని, బాధ్యత ఉందని, నాకు ఒక గమ్యం ఉందని, సాధించవలసింది ఉందని, అనుభవించవలసి ఉందని అనుకోవటం వల్ల అట్టి పరిస్థితి ఏర్పడుతుంది. దేహధర్మాలు నీ ధర్మాలు కావని గుర్తించు. దేహం లేకపోయినా నిద్రావస్థలో నువ్వు ఉన్నావు కదా. అది అందరి అనుభవం ఒకేలాగా ఉంటుంది మాయలో. కాకపోతే దేహాత్మ బుద్ధి ఒక్కసారి బయటికి దూకినప్పుడు దేహ పరిమాణంతో అది కలగంటున్నా అది సత్యంగా అనిపిస్తుంది. కళ అని ఎందుకంటున్నానంటే మారుతూ పోతూ ఉంటుంది. దేహం మారుతుంది, కాలం మారుతుంది, సృష్టి మారుతూ ఉంది. జనులు పుడుతుంటారు, పోతూ ఉంటారు. కానీ నేను ఉన్నాననే దాంట్లో మార్పు ఉండదు. ఇక్కడ మౌనంగా ఉన్నాను అనే పదం నువ్వు వాడుతున్నావు. మౌనంగా ఉన్నాను అంటే ఆత్మగా ఉన్నానని అర్థం. దేహాత్మ బుద్ధి తల ఎత్తలేదని అర్థం. అంతేకాని ఊరికే ఉన్నాను, పనులు చేయకుండా ఉన్నాను,
కర్తృత్వం లేకుండా ఉన్నాను అని కాదు. మౌనము అనే దానికి మహర్షులు వారి వాటల్లో కూడా గతంలో చెప్పుకున్నాము. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి మౌనము. ఎరుకతో కూడిన అంటే నేను ఉన్నానన్న జ్ఞానంతో ఉండాలి. అక్కడ కళ్ళు తెరవంగానే నేను ఉన్నానన్న జ్ఞానమే ఉంటుంది. దేహము సంసారము కనపడదు నాయన. తర్వాత మనస్సు వచ్చి దాన్ని గుర్తించినప్పుడు ఆత్మను విడిచి ఉండదు. అది విడిగా చూస్తే లేదు, జ్ఞానంతో కలిపి చూస్తే మరి అంతా కూడా ఆత్మే కదా. ఇక్కడ నీవు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కర్తను కాదని అనుకోవటం కాదు. నేను కర్తని కాదు, నేను ఒక పనిముట్టుని, నన్ను ఒక శక్తి నడిపిస్తున్నది, ఇవన్నీ భావనలు. ఇంతకీ పనులు ఎవరు చేస్తున్నారు? దేహం చేస్తుందా? ట్రై చేసి చూడు. చెయ్యి పని చేయగలదా? కన్ను చూడగలదా? కాళ్ళు నడవగలవగా? వాటంతటివి చూడు. వాటిని నడిపించేది, చైతన్యవంతం చేసేది జ్ఞానమే కదా. ఇట్ ఈస్ ది జ్ఞానం, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఇవి ఏమీ చెయ్యలేవు నాయన. నీవు నిద్రపోతున్నప్పుడు దేహం ఎక్కడుందో తెలుసా నీకు? దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా. పోనీ నిద్రలో దేహం లేదన్న బాధ ఏమన్నా ఉందా నీకు? లేదుగా. కనుక చీకటిలో ఇది దూరిపోతుంది అంటున్నావు. అసలు చీకటి అనేది లేదు ఎక్కడ. ఈ ద్వైత జ్ఞానం అంతా కూడా మాయాజనితము. తెర మీద బొమ్మలు పడ్డట్టుగా ఉంటాయి నాయన. ఏ ఒక్క బొమ్మ తెరని అంటుకోదు. చాలా విచిత్రంగా ఉంటుంది. మూలముని వదిలి తెర లేకుండా బొమ్మలు లేనట్లు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా నేను ఉన్నాను అనే జ్ఞానం మీద జాలువారిపోతున్నటువంటి దృశ్యాలు, మానసిక దృశ్యాలు. ఇవి అసత్యములు. అంటే కళ అసత్యంలాగా జాగ్రత్త అవస్థ కూడా అసత్యమే నాయన. ముఖ్యంగా మనస్సును విచారిస్తే నీవు ఆలోచన సమూహం తప్ప మరొకటి కాదు. ఆలోచన లేనప్పుడు దాన్ని మనస్సుని అనం, అది జ్ఞానంగానే ఉంటుంది. అందుకే మౌనమే శరణ్యం. ఆలోచన వచ్చినా రాకపోయినా నేను ఉన్నానన్నటువంటి జ్ఞానానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు నీకేమైనా ఇబ్బంది ఉందా? జగత్తు కనపడలేదని, సంసారం కనపడలేదని, మనస్సు పనిచేయటం లేదని, మరి పనులన్నీ ఆగిపోయినాయి అని ఏమన్నా ఉందా? నీకు లేదుగా. కాబట్టి నీవు ఈ మాయని మూలము తెలియక చూచినప్పుడు అంతా గందరగోళంగానే ఉంటుంది. మూలము ప్రకాశించిన తర్వాత చూచినప్పుడు ఏది విడిగా ఉండదు. సముద్రంలో ఎన్నో అలలు వస్తుంటాయి. ఏ ఒక్కలైనా సముద్రాన్ని విడిచి ఉంటుందా? లేదుగా. తిరిగి మళ్ళీ అక్కడే పడుతుంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా ఒక్క అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే నేనంటే జ్ఞానమని అది రివీల్ చేస్తుంది నీ సహజత్వాన్ని. నీ అంతా నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఆ ఉच्चतर శక్తి చేతిలో నువ్వు ఒక పనిముట్టివి. కర్మానుసారం నడిపిస్తుందని అనుకుంటారు.
కర్తవు కాబట్టి కర్మ అంటారు, కర్మ కాబట్టి జన్మ అంటారు. ఇవన్నీ సిద్ధాంతాలే తప్ప ఆత్మపరంగా జ్ఞానపరంగా నా అనుభవంలో సృష్టే ఉండదు నాయన. నా అనుభవం అంటే ఆత్మ అనుభవం, వ్యక్తిగత మానసిక అనుభవాలు కాదు, ఇంద్రియ అనుభవాలు కాదు, అవస్థాత్రయ అనుభవాలు కాదు. వీటన్నిటికీ కూడా ఆధారం జ్ఞానమే కదా. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని ఎవరు కలుపుతారు? జ్ఞానము. ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే దేనిని చూడదు, దేనిని గుర్తించదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ అదృశ్యమైపోతాయి నాయన. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క దేహాత్మ బుద్ధి ఒక ఆభాస కాంతి, దీనికి స్వయం ప్రకాశము లేదు. ఇది ఒక పిశాచము, ఒక లోయర్ సెల్ఫ్, ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్. ఏదో పిడికడు ప్రారంధంతో ఇది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. నాదంటుంది, నీదంటుంది, వారంటుంది, వీరంటుంది, స్త్రీ అంటుంది, పురుషుడు అంటుంది, జ్ఞాని అంటుంది, అజ్ఞాని అంటుంది, బాలురు అంటుంది, వృద్ధులు అంటుంది, కాలం అంటుంది, గతం అంటుంది, భవిష్యత్తు అంటుంది. ఇవన్నీ మానసికమైన ధోరణులు ఆయన. కాబట్టి అంతర్ముఖం అంటే చింతావిహీనం. అది కొంతవరకే, అంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. నీవు ఏ స్థితిలో ఉన్నా అనుగ్రహము చేత అది ప్రకాశించదలుచుకుంటే నిన్ను పూర్తిగా నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే దైవం, అనుగ్రహం అంటేనే ఆత్మ. నా గురువు నా ఆత్మేను. రమణ మహర్షులు వారు చెప్పింది అదే కదా. భౌతికమైన గురువులు లేరు, అదే నన్ను నడిపించేది. అది ఉంచుతుందా తుంచుతుందా దాని ఇష్టం. ఒక కుమ్మరివాడు మట్టితో ఏ పదార్థం చెయ్యాలి, ఏ ఆకారం తీసుకురావు దాని ఇష్టం. ఇక్కడ కూడా ఆ ఉच्चతర శక్తి ఇష్టం నాయన. అది సర్వ సృష్టిని నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. ఉంచాలా తుంచాలా అది తేల్చుకుంటుంది. నీకు అందులో సంబంధం లేదు. కానీ నువ్వు వ్యక్తిగా నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు. అందుకనే నీకు కష్టాలు, సుఖాలు, బంధాలు, దానికో మోక్షమని ఇవన్నీ కల్పించుకున్నవి. కర్తవి నీవు కాదు. ఎప్పుడైతే కర్తృత్వం లేక కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటుందో మూలం ప్రకాశించినప్పుడు ఇదంతా దానిలోనిదే. భగవంతుడే కర్మ, భగవంతుడే కర్త, సర్వము ఆయన చూసుకుంటుంటే నీకెందుకు? ఇక్కడ కూడా భగవంతుడు అంటే నువ్వు అనుకునే దైవం అన్యంగా ఉన్నదని అనుకుంటున్నావు, అది కాదు. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు వస్తున్నాయిగా ఇక్కడ. జీవుడెవరు? ఆత్మే. జగత్తేమిటి? ఆత్మే. నువ్వు అనుకునే దైవం అది ఆత్మే. కాబట్టి నీవుగా నిలిచినప్పుడు విడిగా ఎవరున్నారు కనుక సృష్టి లేదుగా. కాసేపు నిద్రపోతేనే సృష్టి ఏమైపోయింది? ఎగిరిపోయిందిగా. ఓకే, ఆందోళన పడవద్దు. నీవు నిద్ర లేవంగానే ఇదంతా అసత్యమని గుర్తించు. నీవు ఎన్ని కర్మలు ఆచరించినా కర్తవ్య నీవు కాదని గుర్తించు. నీవు ఒక పనివట్టుమని గుర్తించు. సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అంతర్ముఖంగా విచారించు, నిశ్చలత్వానికి రా. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఈ దైనందిక జీవితంలో పుట్టినటువంటి ప్రతి జీవికి
కర్మానుసారంగా సుఖ దుఃఖాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలు రెండూ కూడా ఆలోచనలే. ఇన్ని సమస్యలున్నా నీవు కాసేపు నిద్రపోతే ఈ దేహం సమస్య, మానసిక సమస్య ఏమైంది? నీకు ఆలోచన వచ్చినప్పుడే దేహంలో ఉన్నటువంటి సమస్యలు బాధ రూపేణ వ్యక్తమవుతుంది. ఎవరికి? ఈ మాయానేమికి. అయితే ఇక్కడ మహర్షికి ఏం తక్కువ ఉందే సమస్య? అందరూ మహర్షులు కాలేకపోవచ్చు, కానీ ఆలోచనలు ఎప్పుడైతే ఈ దేహాన్ని, ఈ సంసారాన్ని, ఈ జగత్తులో జరుగుతున్న విషయాలని అటువైపుకు వెళుతుందో ఆ బాధని ఇది అనుభవిస్తుంది. దేహత్వ బుద్ధి కలిగినప్పుడు మాత్రమే దేహ సంబంధమైనటువంటి సమస్యలు వెంటాడుతాయి. దేహంలో సమస్య ఉండి నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించినప్పుడే సమస్య ఉన్నదా? దానికి మహర్షుల వారు దుఃఖం అనేది ఒక ఆలోచన, బాధ అనేది ఆలోచన. పెయిన్ రికగ్నైజ్ చేసినట్టుగా సుఖాన్ని రికగ్నైజ్ చేయలేవు. వాటి సుఖం అంటే ఏమంటావు? పెయిన్ లేకపోవటం. వాట్ ఈజ్ మోక్షం అంటే ఏమనాలి? బంధం లేకపోవటం. ఇక్కడ ఇంద్రియాల ద్వారా నీవు దేహంలో జరుగుతున్నటువంటి యొక్క విషయాలని, ఆకలి కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మరి వాటిని నువ్వు గుర్తిస్తుంటావు. గుర్తించేది ఎందుకు? దేహము, ఇంద్రియాదులు చైతన్యవంతమవుతున్నాయి. గుర్తించేవాడికి ఉనికి లేదు ఇక్కడ యాక్చువల్గా. అందుకే ఇందాక చెప్పింది, నిద్రపోతున్నప్పుడు ఈ పెయిన్ ఏమైంది? దేహం ఉందో లేదో తెలియదు. కనుక నీ దృష్టిని కనుక అన్య చింతనలో పెట్టినప్పుడు ఈ పెయిన్ బహిర్గతం కాదు. ఎందుకు కాదు? యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ అనదర్ ఇష్యూస్. అంతవరకు దేనికి? నీవు ఒక పనిలో నిమగ్నమైనప్పుడు ఆకలి ఉన్నా నీకు తెలియదు, కాలికి దెబ్బ తగిలినా నీకు తెలియదు. ఎందుకని? నీ దృష్టి దాని మీద లేదు కాబట్టి. దృష్టి పెట్టినప్పుడే నీకు పెయిన్ గుర్తుకొస్తుంది. దృష్టి పెట్టినప్పుడే ఆ విషయం అవగతమవుతుంది. నువ్వు అంతర్ముఖమైనావనుకో, అంతర్ముఖం అంటే అర్థం ఏంటి? అన్య చింతన పోని. అన్య చింతనలో ఉన్నప్పుడు పెయిన్ కాకనే చేసేవాడు ఉంటాడు, అంతకంటే ఏం లేదు. పరిష్కారాలంటూ భౌతికంగా ఏది ఉండదు. ఒకవేళ నువ్వు ఏదన్నా మెడిసిన్ తీసుకున్నప్పటికీ ఎంతసేపు ఉంటుంది? కాసేపే అది. కాబట్టి నాయన, ఆధ్యాత్మిక సాధనకి ఈ నొప్పి ఆటంకం అంటున్నావు. నిజానికి నాయన ఒకటి గుర్తుపెట్టుకో, సాధన లేదు, సాధించేది కాదు. నువ్వన్నట్టు సాధించేదైతే ఆటంకం అనుకోవచ్చు. నీవే ఆత్మభయం ఉన్నావు, సాధించేది ఏమిటి?
మనస్సుతో తెలుసుకోవాలనుకుంటున్నావు, అది కుదరదు. చేతనవుతుందా? డైవర్ట్గా. పెయిన్ ఈజ్ ఏ థాట్ కదా. ఒక యాక్టివిటీలో బిజీగా ఉండు, పెయిన్ ఉండదు. అంతర్ముఖంగా పెయిన్ ఉండదు. ప్రాణాయామం చెయ్యి, మనస్సును నియంత్రించు, పెయిన్ నీకు తెలియదు. నువ్వు ఎన్ని రకాలుగా నీవు సూచించినప్పటికీ నీ మనస్సు గతంలోకి స్మరిస్తూ ఉంటుంది, విస్మరించదు. భవిష్యత్తును ఊహిస్తుంది, గతాన్ని స్మరిస్తుంది. కాబట్టి నువ్వు సర్వాన్నే విస్మరించు. పెయిన్ వచ్చి చెప్పిందా నాకు పెయిన్ ఉండి, నువ్వు గుర్తిస్తున్నావు. గుర్తించడం అంటే ఆలోచనే కదా. విచారించు. మనస్సులో దేనితోనూ కనెక్షన్ లేకపోతే, ఆలోచన రాకపోతే గుర్తించేవాడెవడు? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన అహంకారం యొక్క ఆయువు పట్టు ఆలోచనలో ఉంది. ఏ విధంగా అయితే క్యాటర్ పిల్లరు ఒకదాని తర్వాత ఒక అడుగులు వేసుకుంటూ పట్టు చిక్కుకుంటూ పడిపోకుండా ఉంటుందో, ఇక్కడ కూడా ఈ మాయా నేను, ఈ పిశాచము, ఈ అహంకారము ఏదో ఒక ఆలోచనను పట్టుకుని అది పడిపోకుండా తన ఉనికిని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఆది శంకరులైతే ఈ మాయావిని వివేకమన్న కట్కంతో నరికి పారేయమన్నాడు. సరే, నిజంగా ఉంటే నరకవచ్చు, లేని దాన్ని ఎలా నరుకుతావు? విస్మరించు. అంతర్ముఖంగా ఇందాక చెప్పినట్టు ప్రాణాయామం చెయ్యి. ప్రాణాయామంలో మనస్సు తన మూలానికి వెళుతుంది, నిశ్చలత్వానికి వెళుతుంది. ముఖ్యంగా కుంభకాలలో నీకు ఆలోచన రాదు. అదే మహర్షి కూడా అన్నది, నీ సహజత్వము కేవల కుంభకాలే అన్నాడు. కాబట్టి పరిష్కారాలంటూ ఏది ఉండదు నాయన. సాధనంటూ ఆత్మస్థితికి ఏది ఉండదు. ఇవన్నీ ఆలోచనలే. శరీరానికి ఎప్పుడెప్పుడు ఏ వ్యధలు బాధలు రావాలో తాను తెచ్చుకున్న పిడికెట్ ప్రార్థనలోనే ఉంటుంది. అది మహర్షికి ఏమైనా తప్పిందే? లేదు కదా. కనుక వాటిని విస్మరించటమే నీవు చేయగలిగింది. స్మరించవద్దు, ప్రయత్నం చేయి. యూ విల్ బి సక్సెస్ఫుల్. అవునమే శరణ్. అయ్యా మూర్తి గారు, ఇక్కడ భగవంతుడు ఒక ఆలోచన, దేహం ఆలోచన, జగత్ ఆలోచన. ఈ ఆలోచనలు ఎవరికి? దేహాత్మ బుద్ధి కలిగిన వారికి ఈ ఆలోచనలు. ఓకే, అసలు భగవంతుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. నీవున్నావు కదా, నీవు ఏ విధంగా ఉన్నావో అది తేలిపోవటం తేలికని ఆ విధంగా చెప్పటం జరిగింది. భగవంతుణ్ణి నీవు ఎలా అనుకుంటే అలా ఉంటారు. మ్యాన్ క్రియేటెడ్ గాడ్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్. నైదర్ మ్యాన్ నార్ గాడ్ వర్ క్రియేటెడ్. సరే, ఇక్కడ అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంటే ఎవరా భగవంతుడు? వ్యక్తియా? ఆకారమా? నిరాకారమా? భగవంతుడిని నీవు ఆకారంలో పూజిస్తున్నావు కదా. నీవు ఏ ఆకారంలో పూజిస్తే అదే భగవంతుడు. అసలు నీవు ఆకారమా? నీవు దేహమా?
దేహం లేకుండా నువ్వు ఉన్నావు కదా. భగవంతుడికి ఆకారం ఏంటి? నీకు ఆకారం లేదు, నీవు అనుకునేదే. భగవంతుడికి ఆకారం లేదు. భగవంతుడు నిరాకారుడే, నువ్వు నిరాకారమే. సరే, ఇంతకీ గాడ్ ఈజ్ ఎ థాట్, బర్త్ ఈజ్ ఎ థాట్, డెత్ ఈజ్ ఎ థాట్. ఓకే, ఈ థాట్స్ ఎవరికి? నేనంటే దేహం అనుకునే మాయా నేనుకి థాట్స్. చేతనవుతుందా? ఆలోచన మూలం వెతుకు. చేత కాదా? ఒక ఉచ్చస్వర శక్తి ఉందని అనుకుంటున్నావుగా భగవంతుడని. శరణాగతిగా. శరణాగతి అంటే మళ్ళీ ఏమిటి? అహంకార రహితమే కదా, వ్యక్తిత్వ నాశమే కదా. వ్యక్తిత్వం తల ఎత్తనప్పుడు మిగిలి ప్రకాశించేదేది? అహంస్మరణే కదా. ఆ అహంస్మరణే అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? అంతా ఎగిరిపోయిందిగా. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అంతరించిపోతున్నాయి. అవునా కదా? ఈ విధంగా తీసుకోండి. అంతటా భగవంతుడే ఉంటే మరి నీకు భయం ఎందుకు? బంధం ఎందుకు? మోక్షబంధు ఆసక్తి ఎందుకు? కష్టాలు ఎందుకు? సుఖాలు ఎందుకు? ఇక్కడ అంతటా అనే పదం ఉన్నది అదేను అని అర్థం. నువ్వు ఎక్కడెక్కడ ఆలోచించినా, నీ మనస్సులో ఏ విషయాలు గోచరించినా అంతా కూడా ఆత్మలోనిదే అని చెప్పటం. ఎట్లాగంటే ఆభరణం బంగారం విడిచి లేదు కదా. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు తుర్యాన్ని కాదని ఉన్నాయా? ఇది లేవే. తెరను విడిచి బొమ్మలు లేనట్లు అంతర్యామిగా, సర్వాంతర్యామిగా తెర ఏ విధంగా అయితే ఉన్నదో, నేను ఉన్నానన్న జ్ఞానము బాహ్యాంతరములు లేక అది తనకు తానుగా ప్రకాశిస్తున్నదని సూచించటం. పైగా అంతటా ఉన్నాడంటే ముందు నీ విషయం తెలుసుకో, అందుకని ఆలోచించవద్దన్నారు. నీ స్వరూపానికి అవరోధము నీ ఆలోచన. ఎంతసేపటికి భగవంతుడు అక్కడున్నాడో ఇక్కడున్నాడను, ఈ ప్రదేశం పవిత్రమను నువ్వు అనుకుంటున్నావు. భగవంతుడు చెప్పాడా నేను ఈ ఆకారంలో ఉన్నాను, ఆ ప్రదేశంలో ఉన్నానని? అది నీ భావన. అందుకని ఆలోచన ఉండకూడదు. భావశూన్యానికి రా. ఆలోచనల వంట వెళ్ళకూడదు. ఆలోచన రహిత స్థితిని నీవు అలవాటు చేసుకో అని అర్థం. అంతకంటే ఏం లేదు. ఈ జీవుణ్ణి, ఈ మాయాజీవుణ్ణి, ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి ఈ లోయర్ సెల్ఫ్ని బంధించేది ఎవరనుకుంటున్నారు? తన ఆలోచనలే. ఆలోచన లేకపోతే ఎరుకే ఉంటుంది అక్కడ. ఆ తర్వాత తెలుస్తుంది. ఆలోచన ఉన్నా లేకపోయినా, తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకే ఇబ్బంది లేదని. అది జీవన్ముక్తుల స్థితి అని కూడా చెప్పటం జరిగింది. జీవించి ఉండగానే, దేహం ఉండగానే, జగత్తు కనపడుతున్నా నీవుగా నిలిచి ఉన్నప్పుడు ప్రపంచంలో జరిగే విషయాలు తనకి పట్టవు కదా. తన ఎదుటే ఇది జరుగుతూ ఉంటుంది. తనని విడిచి విడిగా లేదు కదా అన్నటువంటి స్థితి ఒకటి ఉంటుంది. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా ఒక్క బొమ్మ అయినా తెరను అంటుతుందే. అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది, అగ్ని దహింపదు,
వాయువు ఆర్పివేయదు, శస్త్రము ఛేదించదు. మరి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు? ఇవన్నీ ఆలోచనలు కాబట్టి. అహం స్ఫురణ ఆలోచన కాదు, అహం దేహం ఆలోచన. అహం దేహం అనేది స్ఫురణ ఉంటేనే అది ఉంటుంది. విడిగా నేను దేహం అన్నది తల ఎత్తదు. మీరు కాసేపు నిద్రపోతుంటే అహంకారం వృత్తిరాహిత్యమైంది కదా. మీకు దేహము, సంసారము, జగత్తు కనపడటం లేదు. నువ్వు అనుకునే దేవుడు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈజ్ ఇట్ నాట్? అందుకని మహర్షులు వారు ఆలోచన రహిత స్థితిలో ఉండు. ఇందాక చెప్పినట్లు అంతటా ఉన్నాడు అంటే అర్థము ఉన్నదే అది అని. నీవెక్కడెక్కడైతే చూస్తున్నావో, ఏ అవస్థలైతే ఉన్నాయో, జాగ్రత్త కావచ్చు, స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు, ఇదంతా కూడా తెర మీద జాలువారిపోయే అవస్థలు. ఇది అసత్యము కాబట్టి అదృశ్యమైపోతుంది. సత్యం మార్పు చెందకుండా ఒకే రీతిలో ఉంటుందని సూచించటం. ఓకే, మౌనమే శరణ్యం.